నన్నెందుకు తీసుకొచ్చా? మరి దొబ్బిందా దుబాయ్ షేక్తో? అది అంత ముసలి నా కొడుకుతో. మన పక్కింటి జరీన్ కూడా నీలాగే డబ్బుల కోసం ఎవడో తొక్కలో దుబాయ్ షేక్ పెళ్లి చేసుకుని వెళ్ళింది. వాడు దాన్ని బాగా వాడుకొని తర్వాత వాడి ఫ్రెండ్స్కి వాడి రిలేటివ్స్కి అప్పచెప్పి చివరికి ఒక బ్రోతలను చేసి అమ్మేశాడు. చచ్చిందా బతికిందా ఎవరికి తెలియదు. నువ్వు ఆ పెళ్లి చేసుకుంటే నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది, నీ ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంటుంది. అంతేగా నీకేమనైతే నవ్వుతో నీ నువ్వు నన్ను తిడుతుంటే చాలా బాగుంటుంది. నీకు పిచ్చి ప్రపంచం దాటేసింది. మరి నన్ను లేపుకొచ్చేసావు కదా, నన్ను పెళ్ళి కూడా చేసేసుకుంటే ఓ పని అయిపోతుంది కదా? ఓ పని అయిపోతుందా? తూ ఎగ్ జోగి మై ఎగ్ జోగి దోనో రాసుకుంటే కేరాలతో మాలు బూడిద రాలుతావు. యాష్ నాకు యాష్ వద్దు, క్యాష్ కావాలి. నువ్వు ఇస్తావా? పంది కొడుక ఎంతసేపు రా? ఎవరో తెలియదు ముగ్గురు బుర్కతో వచ్చి నూరుని తీసుకెళ్తూ కారు లేపేశారు. నూరెవర్రా? ఓ గాడ్, ఇంకా ఇలాంటివి జరుగుతున్నాయా? మా నాన్నకి మ్యాటర్ మొత్తం చెప్పేద్దాం. వెంటనే పోలీసుని పంపించి ఆ సచ్చిన వాళ్ళందరినీ లేపిస్తాడు. అమ్మా విశేషాంతి, అలాంటిది ఏమైనా చేస్తే టీవీ వాళ్ళు ఎంటర్ అయిపోయి మొత్తం నూరు బతుకు మన ఇష్యూలాగా అయిపోద్ది. అలాంటిది ఏమొద్దు. మీ డాడీని అప్పుడే ఇన్వాల్వ్ చేయకండి, ఓకే? ఇప్పుడు అసలు ప్రాబ్లం ఏంటంటే పాప నూరుని వాళ్ళ ఇంటికి పంపించలేము, అలాని మా ఇంట్లో ఉంచలేము. ఓల్డ్ సిటీ అంతా వెతికేస్తున్నారు. తో ఒక్క 2 రోజులు నూరుని మీ ఇంట్లో ఉంచుకుంటే ఈలోగానే నేను సెట్ చేస్తాను. ఓకే, ఈ ఇష్యూ పూర్తిగా సెటిల్ అయ్యేంత వరకు నూరు మా ఇంట్లోనే నాతో పాటే ఉంటుంది. ఓకే? రవి, మీ డాడీ మా నాన్నని పోలీసులతో కొట్టించాడు. ఎప్పుడు? నిన్న. హలో నాన్న, నేను. ఫోన్ పెట్టాయి. పెడతాలే గాని ముందు నేను చెప్పేది విను. వసు వాళ్ళ నాన్నని ఎందుకు కొట్టించావు? నువ్వు అలా బెదిరిస్తే నేను వసుని మర్చిపోతాననుకుంటున్నావా? నీకు నా ప్రేమ విషయంలో ఏదైనా ప్రాబ్లం ఉంటే నాతో డైరెక్ట్గా డీల్ చేయి. మరోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి బిజినెస్ ట్రిక్స్ మాతో ప్లే చేయి. మరోసారి చెప్తున్నాను, బాగా విను. వసు అంటే నాకు ప్రాణం. దట్స్ ఆల్. ఇప్పుడు పెట్టేయి ఫోన్. మీ అమ్మాయి ఎక్కడుంది? ఢిల్లీలో. రేపటి కల్లా ఇక్కడ ఉండాలి. 10 రోజుల్లో మీ అమ్మాయికి మా అబ్బాయికి పెళ్లి. నీకు నేను నాకు నువ్వు
సాక్షిగా ప్రేమ ఏంటిది నీకని పిచ్చా? పిచ్చి నాకు కాదు నీకు. బెదిరించి గెలవడం గెలిపేనా? గెలిపే గెలవకుండానే కప్పుడు చేతరా? నువ్వు నోరు ముయిరా పొరంబోకు. రాము నువ్వు చేసిన తప్పు. ఈ తప్పు గిప్పు మనకు తెలియదు. ఎలాగైనా నువ్వు గెలవాలి, నీ కళ్ళల్లోనే ఆనందం చూడాలి అంతే. ఇలా గెలిచినందుకు కాలేజీలో నాన్న మాట్లాడుతున్నారు. ఎవడాటంది నరికేస్తా కొడుకుల్ని. వెళ్ళు నరికే, అందరినీ నరికే, ఎవరిని వదలు మాకు. ఇది బెస్ట్ అన్న, ఇంకెవ్వరుండ్రు. మన లక్ష్మి ఒక్కతే పరిగెడుతుంది, కప్పులన్నీ మనకొచ్చేస్తే ఆయి కాకినాడ కాపీ అట్లా పెట్టుకో. ఇదేదో బాగుందిరా. నువ్వు వెళ్ళి బాబాయ్ దగ్గర కత్తులు కడారులు తీసుకురా. ఏ సర్దా అందరినీ ఇప్పుడే తెస్తా. నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదా? అర్థమైనా నేను అర్థం చేసుకోను. నువ్వు గెలవడం నాకు కావాలి. చిచి, నీలాంటి చదువు లేని జంతువుతో మాట్లాడడం నాదే బుద్ధి తక్కువ. ఏంటన్నా ఏం చేస్తున్నావు? నన్ను చదువురాని జంతువు అంటదా? చెప్తా దాని పని. రే ఆ నూనె అందుకో. దీనిలో నూనె పోయిరా. రే దీని బొక్కట్టు. నువ్వు తీసుకురా. లక్ష్మి, ఏ లక్ష్మి, లక్ష్మి నిప్పుతో భలే రాశాడు. నా చదువు లక్ష్మితో మొదలెట్టా, లక్ష్మితో ఆపేస్తున్నా. నాకు లక్ష్మిని మించిన ఏ చదువు అక్కర్లేదు. అయ్యారు ఆడు ఏ ఇటు అని కన్ఫ్యూజ్ చేశాడు. ఆడు ఏ లక్ష్మి చూపించాడు? ఈ లక్ష్మినా ఈ లక్ష్మినా? ఈ లక్ష్మినే. బతికి పోయాడు. జరిగితే దూకుతా. నువ్వు దూకితే నేను దూకుతా. నువ్వు లేకపోతే నేను ఉండలేనుగా. మరి కాలేజీలో అందరి ముందు నన్ను అవమానిస్తే నాకు బాధగా ఉండదా? అందరి ముందు నువ్వు ఓడిపోతే నాకు బాధగా ఉండదా? చదువుల్లో ఆటల్లో ఈ రకంగా బెదిరించి గెలవడం తప్పు కదా రాము. ఓడిపోయిన వాళ్ళే తప్పనేది, గెలిచిన వాళ్ళు కాదు. ఇంకా నీకు అర్థం కాలేదా? నేనంతే, నాకు అర్థమైందని నేను అర్థం చేసుకోను. ఎక్కడికి? చదువురాని వాళ్ళం ఎక్కడికి వెళ్తే మీకెందుకులే? కోపం వచ్చిందా? చదువురాని వాళ్ళం మా కోపం వస్తే మీకేమైందిలే అమ్మా. క్షమించు. చదువురాని వాళ్ళు చదువుకున్న వాళ్ళు క్షమిస్తే తప్పేమో. ఏంటిది? నోటితో చెప్తే నీకు అర్థం కావట్లేదుగా, అందుకే నా మనసుతో నీ మనసుకి డైరెక్ట్ గా చెప్పా. సరే అర్థమైంది. అయినా మా చదువురాని వాళ్ళు. ఇక చాలు, ఆపు. ఏం చేయాలో నేను నీకు చెప్తాను, పద పద. నీళ్ళు నిద్ర పడ్డాయో, టవల్ మీద పడిందో తెలియదమ్మా. సబ్బే తగిలిందో, షాంపూ డబ్బా తగిలిందో. నీళ్ళల్లో కరెంటు. చచ్చిపోతున్నా నాన్నగారు. బాగా చదివి కలెక్టర్ అయి మన ఇంటి పేరు నిలబెడదాం అనుకున్నాను. నాన్నగారు ఎవరైనా వచ్చి కాపాడండి. నేను రానమ్మా. మన వంశంలో మిగిలిన ఒకే ఒక్క మగాడివి. నువ్వు కూడా పోతే ఎలా నాన్నగారు? మంచి మగాడుంటే పంపండి నాన్నగారు. మగాడంటే ఇప్పుడు ఎక్కడ దొరుకుతాడమ్మా? అది ఇప్పుడు అర్థమైంది. నీ పని చెప్తాను. వచ్చే మగాడు మినిమం 6 అడుగులు ఉండాలి. అడుగున్నర తక్కువన్నాను, పర్వాలేదా? ½ ఇంచ్ కూడా తగ్గకూడదు నాన్నగారు. ½ ఇంచ్ కూడా తగ్గకూడదా?
ఏంటి ప్రాబ్లం? 6 అడుగుల మగాడు వచ్చాడు నాన్నోయ్. వాడిని అర్జెంట్ గా లోపలికి పంపించండి నాన్నోయ్. బాబు హైట్ ఎంత? 6'1". బాబు లోపల నా కూతురు సాగుతుల మధ్య పోరాడుతుంది, వెళ్ళి రక్షించు బాబు. రండి ఉందాం. నువ్వు అడుగుందా ఎక్కువ కదా, వెళ్ళు. వెళ్ళు బాబు, త్వరగా వెళ్ళు. శ్వేత, don't worry, don't worry, I'm coming. అమ్మాయి కూడా అదే అడిగింది. వచ్చి కాపాడండి. కమ్ కమ్ కమ్. ఏమైంది బాబు? ఎలా ఉంది లోపల? సార్ లోపల కరెంట్ షాక్ ఏం లేదు. అయ్యో, ఉందయ్యా బాబు. అదిగో అక్కడికి అక్కడ ఉంది. వెళ్ళవయ్యా, వెళ్ళు. సేవ్ మై డాటర్ ప్లీజ్. సార్ నా మాట వినండి. ఓ తండ్రిగా మీరు పని చేయకూడదు. ఒక తండ్రిగా నా కూతురు కాపాడుకోవడం నా కర్తవ్యం. నువ్వు వెళ్ళవయ్యా లోపలికి. కాపాడండి. కాపాడతాడు, కాపాడం చేస్తారా? కాపాడండి, కాపాడండి. 15 నిమిషాలుగా లోపల కాపాడుతూనే ఉన్నాడు. ఏం కాపాడుతున్నాడు? కాపాడండి. ఏమైంది బాబు? ఏమైందయ్యా? ఏమైంది బాబు? అయ్యో, ఏం మాట్లాడేంటి? ఇంకేం మాట్లాడు, వయసులో ఉన్నాడు కదా, ఫీజు కొట్టేసి ఉంటది. 10 పాయింట్ సీమేలే తేరుడు వీధిలే అంటే నాకు తెలీదు. ఒక అంబులెన్స్ ఓ 65 డాక్టర్స్ పంపించండి. సీరియస్. విజయ్ విజయ్ థ్యాంక్ యూ విజయ్. ఐ లైక్ యూ విజయ్. మగాడంటే నువ్వే విజయ్. మీరు మా శ్వేత కాపాడారు. కార్తీక్, కార్తీక్, కార్తీక్ ఎక్కడ ఆంటీ? ఇప్పుడే ఎయిర్పోర్ట్కి వెళ్ళాడమ్మా. అలా కార్తీక్ సంధ్యని నిర్దాక్షిణంగా వదిలేసిన ఓ 3 నెలల తర్వాత మనమంతా పెద్ద పెద్ద ప్లేయర్స్ అవ్వాలంటే ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. కాదు, టీమ్ మెంబర్స్ మధ్య అండర్స్టాండింగ్ ఉండాలి. అది ఎలాంటి అండర్స్టాండింగ్ అంటే ఇద్దరు లవర్స్ లా. ఎస్, లవర్స్ లానే. గొడవలొస్తే ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఎదుటి వాళ్ళు తప్పు చేస్తే ఎలా క్షమించాలి, దీని గురించి మొన్న షాప్ ఓపెనింగ్ లో సానియా మిర్జా కలిస్తే అడిగాను. సానియా, 2 శత్రు దేశాల వారైనా షోయబ్ కి మీకు గొడవలెందుకు రావట్లేదు అని. ఏమందో తెలుసా? సంధ్య, ఇక్కడ నచ్చితే ఇక్కడ అడ్జస్ట్ అయి బతికేయడమే జీవితం అని. ఈరోజు ప్రేమ గురించి తెలుసుకున్నాం. పెళ్లి గురించి రేపు 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 తెలుసుకుందాం. ఇంత డీటెయిల్డ్ గా సారీ చెప్తున్నా కార్తిక్ ఎందుకు కరగట్లేదో నాకు అర్థం కావట్లేదు అన్నయ్య. అసలు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఇలాంటి యావరేజ్ ఫిగర్లకు వస్తాయంటే గుడ్డెత్తి చేలో పడ్డట్టు ప్రేమ ప్రేమ నెట్టపట్టం కాదు. కొంచెం వాడు, ఆడపిల్లవు కదా, ఉపయోగించు. ఏమండి, ఏంటి ఇంకా మీరు నన్ను క్షమించరా? మీకు నాకు సెట్ అవుదని చెప్పాను కదండి, వదిలేయండి. సెట్ అవ్వదు, సెట్ అవ్వదు, సెట్ అవ్వదు. ప్రపంచంలో ఎవరు ఎవరికి సెట్ అవ్వరండి. సెట్ చేసుకోవాలి. కోపంలో చాలా అసహ్యంగా ఉన్నారు మీరు. ముక్కు బాగా ముందుకొచ్చేసింది. సరే, నా వల్ల ఎవరైనా హర్ట్ అయితే గిఫ్ట్ ఇచ్చి సారీ చెప్పడం నాకు అలవాటు. వదిలేండి బాబు, ఆయన ఎందుకు? నేను మోసాలు చేసేస్తుంటాను, అబద్ధాలు ఆడేస్తుంటాను, ఓ నటించేస్తుంటాను, మిమ్మల్ని కన్ఫ్యూజన్లో పెట్టేస్తాను. వదిలేండి, వదిలేండి. ఎవరితండి చెప్పిన ఎదవా? మీరెందుకు అబద్ధం చెప్పారు? మన మంచికే కదా. ఎందుకు నటించారు? నా మీద ప్రేమతోనే కదా. అబే, మిమ్మల్ని చూస్తుంటే భయం వేస్తుందండి. పెళ్లికి ముందే ఎలా ఉంటే పెళ్ళైన తర్వాత దొబ్బెత్తారు నన్ను. ఇది జరగదు కానీ వదిలేండి. హలో, పెట్ల కార్తిక్ నారాయణ గారు, కొంచెం ఆగండి. ఏంటి? నాలో నచ్చినవి ఏమైనా ఉంటే చెప్పొచ్చు కదా, మార్చుకుంటాను. అంతేగాని ఇలా అవాయిడ్ చేయకండి, తట్టుకోలేను. ఆ మాత్రం దానికే కార్తీక్ గడబడిపోయాడా?
ఎస్ ఇక నుంచి అంతా రచ్చ రంబోలా. అంటే ఒంటి గంట కొట్టినాక ఓరి నాయనో వేడి పుట్ట ఒంటిలోనే